కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. కీర్తన 23. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాల వరకు మార్చవచ్చు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుండి 6 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనాన్ని చదువుతాను. నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడుకరియు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. గేట్ వేసి రండి. బయట వాళ్ళు గేట్ వేయండి. అలాగే వినబడలే. పరిశుద్ధ తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, సింహాసనాసీనుడు అయిన యేసుప్రభు వారి నామంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ దైవ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ప్రభా, నీ ప్రజలతో మీరు మాట్లాడు. వాక్యానుసారంగా నిన్ను ఆరాధించుటకు నీ దైవ ఆత్మ నడిపింపుతో మాకు అనుగ్రహించు. చక్కని వాతావరణం ఇచ్చారు. మీ ఆత్మ సహాయం దయచి నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. వట్టివాణి మంటివాణ్ణి అని ఒప్పుకుంటూ అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో ఈ కీర్తన రాజు అయినటువంటి దావీదు తాను గొర్రెలు కాస్తున్న సమయంలో తనకున్నటువంటి అనుభవం, దేవునితో తనకున్నటువంటి సంబంధం. మనం కూడా మన జీవితంలో దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారు నిత్యము కూడా ఆత్మీయంగా సంతోషిస్తూ ఉంటారు. శ్రమలు వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏ పరిస్థితులే రాని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దావీదు జీవితంలో దేవుడు తనకు కాపరిగా ఉన్నందున తన జీవితంలో తన కష్ట నష్టాల్లోనూ 8 సంవత్సరాలు భయంకరమైన బయట శ్రమలు ఆయనకి. బయట అంటే ఏమి? శత్రువుల చేత శ్రమలు. అయితే ప్రభువు ప్రతి విషయంలో దావీదును కాపాడుతూ వచ్చాడు. ఆ తర్వాత చూస్తే కుటుంబంలో పిల్లల ద్వారా, భార్య ద్వారా ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చాయి. దావీదు మహారాజుకి 19 మంది కుమారులు. ఎంతమంది? 19 మంది కొడుకులు. వాళ్ళలో 4 దేవుని ఆజ్ఞ మీరినందున రాలిపోతూ వచ్చినారు. తన కష్ట సుఖాలలో, తన బాధ వేదనలలో, తన పరిస్థితులంతటిలో దేవుడు నడిపించినాడని చెప్పి యెహోవా నాకు కాపాడు. నా జీవితంలో తృప్తి పరిచే దేవుడుగా ఉన్నాడు. నా జీవితంలో సంతోషపరిచే దేవుడుగా ఉన్నాడు. నా జీవితంలో నన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నా జీవితంలో ఏది తక్కువ కాకుండా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నాకు దేవుడు అయినాడు. చూడండి, మనమైతే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇట్లైంది పరిస్థితి, అట్లైంది పరిస్థితి అని అనేవాళ్ళు ఉంటారు. అయితే ఆత్మ సంబంధులైనటువంటి దేవుని బిడ్డలైతే శ్రమలో ఇంకా సంతోషిస్తూ వస్తారు. శ్రమలో దేవుని స్తుతిస్తూ వస్తారు. శ్రమలో ఇంకా దగ్గరగా దేవునికి సంబంధం కలిగి ఉంటూ వస్తారు. ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడిపేదానికి దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. అందుకనే దావీదు జీవితంలో
దేవుడు తనకు కాపరిగా ఉంటూ వచ్చాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చదివే భాగంలో నుండి 5వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. 5వ వచనము 6వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. దేవుడు ఎదుట చెప్తున్నటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. చూడండి, మన జీవితంలో శత్రువు మనల్ని వెంటాడుతాడు. శత్రువు మనల్ని నష్టపరచడానికి వెంటాడతాడు. మన పొరపాటును కూడా అట్లా చేయకూడదు. మనము సరి చేసుకోవాలా, మనము చక్కదిద్దుకోవాలి, మనము కట్టబడాలా. అది దేవుడు కోరుకునేది. దానికి ఇష్టంతో దేవుడు ఇష్టపడతాడు. ఉదాహరణకి నేను చెప్తాను, డాక్టర్ మంచోడే అయితే ఆయన పేషెంట్ని ఏం చేయాలి? తన రోగం ఎక్కడుందో కనిపెట్టి ఆ రోగానికి తగిన మందు ఇవ్వాలి. లేదా ఏదైనా చెడిపోయిన భాగం ఉంటే ఆ భాగమును ఆయనే కట్ చేయాలి. అంతేకాదు ఏం చేస్తాడు, ఇంకా దాన్ని కుట్లేసేవాడు కూడా, దాన్ని కట్టేవాడు కూడా అది దేవుడు చేస్తాడు. మనం దేవుని మనసును మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూసినప్పుడు నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచు. ఉదాహరణకి ఏలియన్ తీసుకుంటే, అతడు ఇశ్రాయేలీయులలో ప్రవక్త, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అయితే కాలం మారి కొద్దీ ప్రార్థన చేశారు భక్తుడు, వర్షం రాలేదు, కరువు వచ్చింది. కరువు ఎందుకు రానిచ్చినాడు అని అంటే, వారి కొరకే. వారు దేవుని వైపు తిరగాల, వారిని సరిచేయాలని, వారిని కట్టాలని, వారిని బలపరచాలని, వారిని సరైనటువంటి విధానంలో నడిపించాలని ఆ పాపను ఎత్తుకొని బయటికి వెళ్ళి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎరగాలి. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏలియా ఆయన ప్రార్థన చేసుడు ద్వారా కలిగినటువంటి శ్రమ, కలిగినటువంటి బాధ, వర్షం లేకుండా వచ్చి ఇప్పుడు తనకు నష్టం కలిగినా కూడా ఆ ప్రజలు దేవుని వైపు తిప్పుటి కొరకు కరువు రప్పించాడు. ఇప్పుడు ఆయనకు కూడా కరువు వచ్చింది. ఆయన పరిస్థితి ఏం అర్థం కాలే, ఆయన ఎట్లా పోషించబడాలో తెలియలే. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, శత్రువుల దేశంలోనికి వెళ్ళిపోమన్నాడు. శత్రువుల దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక విధవరాలని కరుణించినాడు. మనం చాలాసార్లు బైబిల్లో ప్రత్యేకమైనటువంటి మాటలు ఏం తెలుసా? విధవరాలకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు బైబిల్లో నీతిమంతులకు కూడా దేవుడు ఇవ్వాలి. కారణం ఏంటంటే, విధవరాలు ప్రార్థన చేస్తే త్వరగా వింటాడంట. విధవరాలు కష్టంలో ఉంటే త్వరగా సహాయం చేస్తాడంట. ఇప్పుడు మనం పాడిన పాటలో ఆయన విధవలను కరుణించువాడు అనే మాట ఒక వచనం పాడినాం మనం, 10వ వచనం అనుకుంటా. అయితే ప్రియులారా, ఇలాంటి స్థితి ఒక విధవరాలు, అన్యురాలు శత్రువుల దేశంలో నివసిస్తుంది. ఆ శత్రువుల దేశంలో ఉంటున్నటువంటి ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే, భక్తుడైన ఏలియాకు ఆహారం, శత్రువుల దేశంలో ఆహారం తిన్నాడు. దావీదు కూడా తన జీవితంలో 1 సంవత్సరం నర, అంటే 1 సంవత్సరం పాటు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. శత్రువులు ఎదుట ఆయనకు భోజనం పెడుతూ వచ్చినారు. అందుకని తను ఊహించుకొని అంటున్నాడు, శత్రువు నన్ను చంపాలని దలిచి ఉండగా, శత్రువు చేతిలో నేను బలి కావాల్సి ఉండగా, శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచు. ఈ లోకంలో శత్రువు సాతానుడు మనల్ని తరుముతాడు, మనల్ని వెంటాడుతాడు, వాడు మన నాశనం కోరుతాడు. మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా మనలో ఆవేదన కలిగిస్తాడు. నేను ఎరుగుదును, ఒకరోజు ఒక బ్రదర్ నేను కలిసి వెళ్తూ ఉంటే ఆయన తన కుమారుని గురించి చెప్తూ ఉంటే నేను అన్నాను,
కుమారుని గురించి చెప్తా ఉన్నాడు, అందరి గురించి చెప్తా ఉన్నాడు, వాళ్ళ బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు. నేనన్నాను, నీలోని బలహీనత ఉంది, నాలోని బలహీనత ఉంది. ఏమిటి నీలో బలహీనత అని అంటే, నీవు కూడా దేవునికి సరైనటువంటి విధానంలో లేవు కదా, నీవు కూడా దేవుని క్రమమైన జీవితం లేదు కదా అని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇంకా సార్లు అన్నా మాట, ఇంకా ఊకుందాంలే, అయితే మన ఊకుండా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, మన బలహీనతను దేవుడు చూపించినప్పుడు అది సరి చేసుకోవాలి. లేకుంటే మనకేమైతుంది తెలుసా? వేదన కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? అంత మాట అంటాడా? అంత మాట అంటదే. ఆ మాట నన్ను అట్లా అనుకుండా ఉంటే ఎంత బాగుంది. మనల్ని చెడు జీవితంలోనే నడిపిస్తాడు. అంతేకాదు, మనల్ని చివరికి ఇత్తు ఈ బతుకెందుకు, చచ్చిపోయేది మేలు అనిపిస్తుందని చచ్చిపోతాం. ఎప్పుడైనా కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుని కనికరమును, దేవునికి కృపను మనం తృణీకరించకూడదు. ఇప్పుడు దావీదు జీవితంలో అదే, శత్రువులు ఎదుట శత్రువులు శోధించినప్పుడు పిరికివాడు గాలే, అవిశ్వాసి గాలే, తన జీవితంలో దేవుని కొరకు నిలబడుతూ వచ్చినాడు, దేవుని కొరకు మరలగొల్పబడుతూ వచ్చినాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడుతూ వచ్చినాడు. అంతేకాదు, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు. ఎవరైనా చెప్పగలం అది? మీకు మళ్ళీ చెప్తాను ఒక సంగతి. చాలాసార్లు దేవుని దగ్గర కూడా ఉద్రేకత పనికిరాదు. ఏమి అన్న చెప్పినట్టు వినాలంటే వినాల్సింది. ఎందుకంటే దేవుడు పిలిచినాడు, సేవకులను దేవుడు మమ్మల్ని పిలిచినాడు. నేను సరి చేయడానికి, నేను కట్టడానికి. నీ పిల్లల్ని నువ్వెట్లయితే సరి చేసి కడతావు, సంఘంలో దైవ సేవకులు దేవుడు అట్లా నియమించినాడు. అభిషేకించబడినటువంటి వాళ్ళు, 7 అంతలుగా అభిషేకించబడిన వాళ్ళు చెప్పినప్పుడు మనం సరి చేసుకుంటే మంచిది. ఆయన పేరు ఇక్కడ ఉప్పలపాడులో దానియేలు అనండి. ఆయన చాలా గొప్ప ఆత్మీయుడు. ఎంత గొప్ప ఆత్మీయుడు అంటే, వాక్యం చెప్తే అంత ధారాళంగా చెప్తాడు, అలగరంగా చెప్తాడు, సువార్త చెప్తాడు, అనేకులకు రక్షణలోకి నడిపించాడు, అన్యులకి నిలబడ్డాడు. ఇప్పుడులో మనిషి ఆయన్ని కొంతమంది ఏం చేసినారంటే, సంఘంలో ఉంటారు కదా, కొన్ని గ్రూపులు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే, వచ్చినప్పటి నుండి ఆ గేట్ వేసినప్పుడు ఎవరైనా బకెట్ దుబ్బడానికి వచ్చింది, పో త్వరగా వెళ్ళి తెలుగు దెబ్బేసి, మీరు వచ్చేటప్పుడు గేట్ వేయరా, మీకేంటి అలవాటు లేదు, ప్రతి వారం దీని గురించి ఒక వర్తమానం చెప్పాలి. మీరు వచ్చేటప్పుడు గేట్ వేసిరండి, నేర్చుకోండి. సరే, ఇప్పుడు ఆయనను ఏం చేసినారంట, అన్నా మీరు చాలా ఆత్మీయుడు అన్నా, మీరు బాగా వాక్యం చెప్తారన్నా, అన్న నువ్వు సేవకు రావాలన్నా, మన సంఘంలోనే ఉండాలన్నా, మన సేవకు నిలగొట్టి అని చెప్పాడు. అనంటే ఆయనకి ఇంక తబ్బిబ్బి ఉబ్బి ఏమైనాడు, ఇంక సంతోషం కదా, నేను సేవ పోవాలని. ఆయనకి జీతం ఎంత? 1,70,000 జీతం. ఎంత? 1,70,000. ఆయన చదివింది ఇంటర్మీడియట్. ఆ పాతకాలం కాబట్టి ఉద్యోగం వచ్చింది. సరే వచ్చింది, చేస్తున్నాడు. ఆయనకు ఉద్రేకమైంది, నేను సేవ పోవాలి, నేను సేవ అంటే సావు ఉంటుంది, కానీ సేవ అంటే కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని అంటే మనం ఉన్నకాటికి అన్నీ చేస్తారని కాదు. చాలా మరణకరమైన పరిస్థితులు ఉంటాయి, ఆర్థికంగా చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు మరణం గుండా కూడా వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు శ్రమ గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు మేమే ప్రభు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు పిల్లలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే, సేవకు అని చెప్పి ఉద్రేకంతో సేవకు వచ్చేసినాడు. ట్రైనింగ్ లేదు, ఏం లేదు, సేవకు వచ్చేసినాడు. ఆ సేవకును వెలగొట్టేసినారు. ఈయన సేవకుడు. ఇప్పుడు సేవకుంటే ఈయనకి అంతవరకు 1,70,000 తీసుకున్నవాడికి నెలకు 15,000 ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? నెలకు 15,000. అందరూ హెల్ప్ చేసినారు, మంచిది, సంతోషం. ఇప్పుడు అది సరిపోలే ఆయనకి. సరిపోకపోతే మరల వాళ్ళకి విభేదం కలిగి మళ్ళీ కొంతమందిని తీసుకుపోయి ఇంకో సంఘం పెట్టాడు. ఆ సంఘం పెట్టిన 6 నెలలకి వాళ్ళందరూ విడిచిపెట్టి మళ్ళీ వచ్చి ఈ సంఘంలో కలుసుకున్నారు. ఈ సంఘం ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి సేవద్దు ఏమొద్దు, నీకోదేం బ్రదర్, సేవద్దు ఏమొద్దు, ఇంకా నేను ఏదన్నా ఒకటి బిజినెస్ చేసుకుంటానన్నాడు.
ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఇడిచిపెట్టి ప్రొడక్టర్ బిజినెస్ పెట్టినాడు. ప్రొడక్టర్ బిజినెస్ జరగని పరిస్థితులు ఎట్లుంటాయో చెప్తాను చూడండి. శత్రువు ఎట్లా శోధిస్తాడనే సంగతి చెప్తున్నాను మీకు. మీరు కానీ పసిగట్టకపోతే మీరు కూడా ఇట్లనే అవుతారు లాస్ట్కి. మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. శోధనలో ఇంకా ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా నిలబడాలనే సంగతులు చెప్తాను. ఇప్పుడు ఈయన వాళ్ళ అన్న కొడుకుకి వాళ్ళ అన్న వదిన వాళ్ళకి ధన పిశాచి పట్టింది. ఆ పిల్లోనికి మొబిలేసి ఏదో పేరు, ధన పిశాచి పెట్టి వాడు కేకలేసి పాములు అక్కడ మెలకలు తిరుగుకుంటూ తిరిగేవాడు. అప్పుడు ఏం చేసినాడంటే వాడు రక్షించబడిన తర్వాత వానికి బక్సింగ్ అనే పేరు పెట్టినాడు. ఎంత చక్కని పేరు కదా, బక్సింగ్ అనే పేరు పెట్టినాడు. ఆ పేరును బట్టి అయినా దురాత్మ విడిచిపెడుతుందని చెప్పి ఆ పేరు పెట్టినాడు. ఉప్పలపాడు చూసింటారు మీరు. ఆయన తీరా చూస్తే ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రొడక్టర్ వైపు తిరిగాడు. ఆ ప్రొడక్టర్ ఇద్దినండి ఎముకలకు బలం, అద్దినండి ఇద్దినండి అని అట్లా తిరుగుతూ వచ్చినాడు. దాంట్లో కూడా అంత డబ్బులు కట్టించుకొని లాస్ట్కి అది కూడా ఎత్తేసినాడు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అయిపోయింది, కుటుంబంగా ఇబ్బంది అయిపోయింది. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు చేస్తున్నారు? లేదు. సేవ లేదు, చెప్పండి, ఉద్యోగం లేదు, ఏంది లేదు. ఇప్పుడు ఉద్యోగానికన్నా తిరిగి వెళ్ళడానికి రాజీనామా చేసినాడు. ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ పరిస్థితులు వచ్చినాయి. అంత అయిన తర్వాత ఇంకా ఇప్పుడు పక్కన పొలాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ పొలాలు తెచ్చి అమ్ముకొని ఏడో ప్లాట్లు కొన్నాడు. అది దొంగ ప్లాట్లు, అది కూడా ఏంది దొంగ ప్లాట్లు. ఆ ప్లాట్లు వేరే వాళ్ళు, ఈ ప్లాట్లు మావన్నాడు. వాడు డబ్బులు తీసుకున్నాడు, పోయినాడు. కుటుంబంలో భార్య, ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తించినావు, ఎందుకు నీకు ఉద్రేకం, ఆ రోజు నువ్వు సేవకుని ఇబ్బంది పెట్టి సేవకుని ద్వారా ఇది చేసి ఎలగొట్టినందుకు ఈనాడు నీవు శిక్ష అనుభవిస్తున్నావని నన్నంటావా, నన్నంత గొప్పదానం అవుతావా అని చెప్పి ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. రాత్రి ఆయన మనసంతా కలవరపడింది. ఎందుకు బతికినావు ఇంత బతుకు? నీ పెళ్ళాం కూడా నేను తిట్టింది, నీ పిల్లలు కూడా నేను దూషించినారు, ఎందుకు నీ బతుకు, పో మందు దాకా సాగు అంటే ఫినాయిల్ తాగినాడు, సరిపోయినాడు. ఈ సంగతి నాకు ఎవరు చెప్పినారంటే ఆ పిల్లోడు బక్సింగ్ అంటే కదా ఇంత పెద్ద బూట పెట్టుకున్నాడు. బస్సులో పోతా ఉంటే అట్లనే చూస్తున్నాను నేను. బస్సులో నా బస్సు ఎక్కి ఈడు వాడేనా మళ్ళీ ఈడు ఏడే ఓడాలి డౌట్తో ఉన్నాను. వాడు నా దగ్గరికి వచ్చి వందనాలు సార్ అన్నాడు. వందనాలు, ఏమి నీ అవతారం అంటే, లేదు సార్, ఎస్ ప్రభు లేడు, దేవుడు లేడు, మా చిన్నాయన చనిపోయినాడు, మా చిన్నాయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా మా చెల్లెడికి పెళ్ళి అయిపోయింది, ఇంకా ఇది మా కుటుంబం అంతా ఇట్లా అయిపోయింది, అందుకని దేవుడు వద్దు మాకు అనుకున్నాం, అందుకని నేను లోకంలో దిగినాను. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే మనం సరైనటువంటి విధానంలో తీసుకోకపోతే శత్రువు మనం శోధిస్తాడు. అందుకని భక్తులు అన్నాడు, శత్రువులు ఎదుట దుఃఖములో కన్నీళ్ళలో నేను ఎలా ఉండాలో నాకు భోజనం సిద్ధపరిచావు, నేర్పించావు. తర్వాత రెండవ భాగం చూడండి, కింద ఏమంటున్నాడు, శత్రువులు ఎదుట భోజనం అన్న తర్వాత రండి 5వ వచనంలోనే, కింద భాగం 5వ వచనంలోనే, నూనెతో నా తల అంటి ఉన్నావు. రెండవదిగా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, తనకు ప్రతిష్టమైన జనముగా చేస్తున్నాడు, అభిషేకం చేసుకుంటున్నాడు. రెండవదిగా మన జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటయ్యా అంటే తనకు ప్రతిష్ఠించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠించుకున్నాడు. లోకంలో గొప్ప వాళ్ళు లేరా, లోకంలో మంచి వాళ్ళు లేరా, లోకంలో ధనమున్న వాళ్ళు లేరా, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు లేరా, లోకంలో మనకంటే అందం కలిగిన వారు లేరా, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా, మనకంటే విద్య తెలివితేటలు కలిగిన వాళ్ళు లేరా? అయితే ప్రభు వారందరికంటే ముందుగా అల్పులము, అయోగ్యులము, దౌర్బల్యమైన జీవితం జీవించిన మనల్ని ప్రభు ప్రత్యేకించుకుంటూ వచ్చినాడు. తనకు జనముగా ఉండడానికి నూనెతో నా తలను అంటి ఉన్నావు. ప్రతిష్ఠించినాడు తనకు జనముగా ఉండుటకు. చూడండి ఆ మాటలు దేవుని వాక్యంలో నుండి రండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం
18, 19 వచనాలు, 26, 18, 19 ద్వితీయోపదేశకాండం. త్వరగా చదవండి. 18, 19. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయమైన జనమయుండి, చూడండి, తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టమైన జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించాను. 3 సంగతులు చెప్పినాడు. మొట్టమొదటిది, నీవే తనకు స్వకీయమైన జనం, తన సొంత జనముగా చేసుకున్నాడంట. అన్యులమైన మనల్ని, రాకూడని మనల్ని, తృణీకరింపబడిన మనల్ని, త్రోయవాడు పడే మనల్ని, ఇక్కడ చూడండి, ఇలాంటి మనల్ని దేవుడు తనకు ఎన్నికైన జనముగా చేసుకున్నాడంట, తన పిల్లలుగా చేసుకున్నాడంట. స్వప్నక అందుకనే ప్రభు చెప్తున్నమాట, నాకు స్వకీయమైన జనం. ఒకప్పుడు సాతానుకు జనమైన మనల్ని, వాని క్రియలకు జనమైన మనల్ని, వాని అలవాట్లకు జనమైన మనల్ని, వాని యొక్క శత్రు యొక్క శిక్షకు అర్హులమైనటువంటి మనల్ని ప్రభు ఏమంటున్నాడంటే, శత్రు యొక్క జనం కాదు నువ్వు. ఇక ఎవరి జనము? నా స్వకీయమైన జనం. తర్వాత, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు. తాను సృజించినాడు, భూమి మీద ఉన్న అన్యులందరినీ సృజించాడు, తానే అందరూ సృజించాడు. ఒక్క మాట చేత సమస్తను సృజించిన దేవుడు సర్వలోక మానవులందరినీ సృజించాడు. అయితే అందరికీ ఆ ఘనత లేదు, అందరికీ ఆ పేరు లేదు, అందరికీ ఆ ఘనత లేదు, అందరికీ ఆ యొక్క కీర్తి లేదు. ఎందుకు సృజించాడు అని అంటే, ఆయన ఆరాధించడం ద్వారా కలిగేటువంటి ఘనత, నిజదేవుని తెలుసుకునేటువంటి ఘనత అక్కడ రాయబడింది. చూడండి కదా, ఏమంటున్నాడు? సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. 4 గలువు చేసినాడు. ఎన్ని గలువు చేసినాడు? 4. ఏమంట? కీర్తి ఇచ్చినాడంట. దేవుని నమ్ముకొని జీవించి చనిపోతే దానికి మించిన కీర్తి ఇంకేంది లేదు తెలుసా? దేవుని నమ్ముకొని కష్టాల్లో, బాధల్లో, ఉద్రేకంతో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేసింటాం, దానిని బట్టి పాపంలోకి దిగజారిపోతే, లోకంలోకి జారిపోతే ఆ కీర్తిని కోల్పోతావు, ఆ ఘనతను కోల్పోతావు, ఆ పేరును కోల్పోతావు. ఏం కోల్పోతాము? ఆ హెచ్చైన జీవితాన్ని, అనుభవాన్ని కోల్పోతాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మనల్ని ఏమి ఇచ్చినాడు? కీర్తి ఇచ్చినాడు. రెండవది ఏమి ఇచ్చినాడు? ఘనత ఇచ్చినాడు. మూడవది ఏమి ఇచ్చినాడు? పేరు ఇచ్చినాడు. నాలుగవది ఏమి ఇచ్చినాడు? ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. దేవునిలో ఉంటే నీకు ఉన్నతమైన స్థానం. లోకం నిన్ను చూసి మాదిరికరంగా నేర్చుకుంటుంది. లోకంలో ఉన్నప్పుడు మనము దేవునిలో నిలబడితే నిన్ను నన్ను దేవుడు హెచ్చైన స్థానంలోకి తీసుకొని వెళ్తాడు. అందుకనే కింద ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, అయితే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిన. మీరు నన్ను ఏర్పరచుకోలే, మీరు నన్ను కోరుకోలేదు, నేను కావాలని మీరు కోరుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ప్రత్యేకించుకున్నాడు లోకము నుండి. అందుకనే మనకు తెలుసు కదా, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 26వ వచనం చదువుతాం. లోకరీతిగా ఎజ్రా గారు ఏమన్నాడు? లోకరీతిగా ఏమన్నాడు? లోకరీతిగా మీలో జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదంట. మనలో చూడండి, లోకరీతిగా చూసుకోండి, మనం ఎంత హీనులం, ఎంత గనులం కాదు, గీనులం. ఇలాంటి మనకు దేవుడు కృపనిచ్చాడు.
కాకిని ఎవరైనా ఇంట్లోకి రానిస్తారా? చెప్పండి. కాకిని ఎవరైనా ఇంట్లోకి రానిస్తారా? ఒకవేళ పొరపాటున కాకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? అంటే ఎవరికి తెలియదేమో, అమాయకులే ఉన్నారు ఈడ. కాకి ఇంట్లోకి వస్తే ఏం చేస్తారు? ఇల్లు ఇడిచిపెట్టిపోతారు. ఏంటికి? దోషమా? మరి ఊర్లో తిరుగుతుంటాయి కదా, ఊరు ఇడిచిపెట్టిపోతుంది. ఇంట్లోకి వచ్చింది, ఇల్లు ఇడిచినారు. కాకి అపవిత్రమైందని, కాకి శని 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 శనికి సాదృశ్యం అని. అట్లా లోకము మనల్ని చూసింది, కానీ దేవుడు మనల్ని అట్లా చూడలేదు. ఉదాహరణ చెప్తాను. నమిలనిందంట, నాకున్న అందం ముందు ఏ పక్షులకైనా ఉందా? మనం సవాలు చేస్తున్నాను అని చెప్పిందంట. అంత సభలు, పక్షుల సభ, జంతువుల సభ. ఈ సభలో మొట్టమొదటి వచ్చింది నెమిలేనంట. నెమిలి వచ్చి, నేను గాన తోక ఉప్పిగాను ఆడినానంటే నాలక్కడ నాట్యం ఆడేటువంటి గొప్పది ఎవరు లేరు, కాబట్టి నాది ఉన్నతమైనటువంటి స్థానం. అన్నీ చూసినాయంటే ఇట్లా కదా, నీదేనా అని. అప్పుడు కోకిలే బయటకు వచ్చింది. నువ్వేం చెప్తావు చెప్పుదురా అంటే, నేనా, నా గానం వింటే, నా కూత వింటే, నేను పాట పాడితే మీరందరూ పరవర్శిస్తారు. ఈ నెమిలి కంటే నేనే గొప్ప బా కదా. ఆ తర్వాత చిలుకనిందంట, ఏ విషయంలోనైనా నా దగ్గరికి రావాల్సిందే, నన్ను ప్రేమించాల్సిందే. నాకున్నటువంటి పచ్చదనం, నాకున్నటువంటి అందము ఏ దానికి భూమి మీద లేదు అని రకరకాలమైన పక్షులు. లార్క్ పక్షి అని ఒకటి ఉంటుంది. లార్క్ తెలుసా? అది పాట పాడుతుంది. అదేం పాడుతుంది? నీకు ఆ పాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లార్క్ అనే పక్షి ఉండేది. అది సముద్రాల మీద ఆట ఆడుతుంటుంది. సముద్రాల మీద చక్కగా పాట పాడుతుంది. అది ఆ పాట, ఆ యొక్క సౌండ్ విన్నప్పుడు మనం, అబ్బాయి ఎంత మధురమైనటువంటి పక్షిది, ఎంత విలువైనటువంటి పక్షిది అని మనం అనుకుంటాం. ఓడలో ఎక్కడ చూసినా ఏంది లేదు, కొండ లేదు, ఏంది లేదు, నట్టి సముద్రమున ఓడలో ప్రయాణం అయి వస్తుంటే ఆ పక్షి పాట పాడుకుంటూ వస్తున్నారు దాని వెనక. ఆయన చూసుకుంటా, మంచి ఆత్మీయుడు, దేవుడు ఎంత గొంతు ఇచ్చినాడు, ఈ లార్క్ అనేటువంటి ఈ పక్షి ఇంతగా పాటలు పాడుతుంది, ఇంతగా గణత, అబ్బా ఇంత చిన్న పక్షి ఎంత మధురమైన స్వరం అని చూస్తూ ఉంటే అనుకోకుండా తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ ఎట్లా వస్తుందంటే, పైనుండి గాలి కొడుతుంది, పక్కల నుండి గాలి పడుతుంది, పైనుండి వర్షం పడుతుంది, కింద నుండి అలలు. ఎక్కడ పోలా? అంతసేపు పాట పాడినటువంటి ఆ పక్షి పైకి పోతే వర్షం పడుతుంది, కిందికి పక్కకు వస్తే గాలి కొడుతుంది, కిందికి వెళ్తే సముద్రం అలలు కొడుతుంది. ఎటు తేలదు అర్థం కాలే. ఆ తుఫాన్లోనే తుఫాన్లో వెళ్తూ 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 ఒక రాయి లాంటిది మంచుగడ్డ పగిలి వస్తూ ఉందంట. అది గూడులాగా ఉంటే దాంట్లో పోయి పడిపోయింది. అప్పుడు మరల లేచి పాట పడుతూ ఉందంట. అప్పుడు రాసినారు, నాకై చీల్చబడిన ఓ యాగమా అని పాట, సీయోను పాటలో ఉంటుంది. అది అక్కడ రాసినారు. ఈ పాటలు సీయోను పాటలు ఊగే సొంతంగా రాసిన పాటలు కాదు ఇవి. తెలివితేటలతో మ్యూజిక్ బాగుండాలని రాసినట్టు కాదు ఇవి. జీవితాలు, ఒక్కొక్క జీవితం ఉంటుంది దాంట్లో. నీ జీవితం ఏంది నీ సాక్ష్యం? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంటూ ఉంటే కాకి బాధ కలిగిందంట. అన్నీ అంటున్నాయంట, చూడు మనకున్న ఘనతలు, మనకున్న పేర్లు, ప్రఖ్యాతులు ఎంతో విలువైనటువంటివి. కాకే పాపం పనికిరాంది, దరిద్రం ఉంది. ఎవరింట్లో పోయినా వీళ్ళు ఏం చేస్తారు? విడిచిపెడతారు. ఇంత దౌర్భాగ్యమైన కాకి ఎక్కడైనా ఉందా అంటే, సరే ఏమైనా కానీ సభ జరుగుతుంది కాబట్టి కాకి కూడా తరుణమిస్తాం అని అందరూ ఇచ్చి. అప్పుడు కాకి అనిందంట, నేను కాకినండి,
ఆ కాకి అని మాకు తెలుసులే, నేను నా అరుపే చిరాకండి. అవును, అది నిజమే. ఏడైనా కాకి అరుస్తుంటే రాళ్ళతో కొడతాం. నేను కాకినండి మరి మళ్ళీ అదే చెప్తున్నావు. నన్ను ఎవరూ ప్రేమించరండి, ఇది వాస్తవమే. ఇంకా నీలో గొప్పతనం ఏమన్నా ఉంటే చెప్పండి. అప్పుడు అనిందంట, ఈ భూమి మీద జీవించిన పక్షులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ మొట్టమొదటి పేరు రాయబడినది కాకి అనిందంట. బైబిల్లో మొట్టమొదటి పక్షుల పేర్లు ఏముంటాయి? జంతువుల్లో ఏముంటుంది? కాకి. ఇప్పుడు చెప్పింది కాకి ఎందుకు మంచిది అని అంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఉన్న పక్షులలో పక్షి పేరు కాకి. కాకిని కూడా ఉపయోగించుకున్నాడు దేవుడు. అలాగన నేను కూడా తృణీకరించబడి అవమానించబడి దేవునికి దూరమైనటువంటి మనల్ని ప్రభు తన జీవగ్రంథంలో మన పేర్లు రాసుకున్నాడు. ఇది సత్యం. కాకిలో నీతి వచ్చింది. కాకిలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్తాను, మంచి లక్షణాలు. ఉదయం లేగానే ఏ పక్షి స్నానం చేయదు, కాకి మాత్రమే స్నానం చేస్తాడు. సూర్యుడు ఉదయించుతుండగా స్నానం చేస్తాడు. ఇదేమిటి గుర్తు? నా జీవితం మార్చబడింది, నా పాపములు క్షమించబడ్డాయి, నన్ను దేవుడు తన బిడ్డగా చేసి స్వీకరించినాడు. రెండవది, తనకు ఏదైనా పెడితే అది ఒంటరిగా తినదు. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఏం చెప్పరు చూడండి. అన్ని కాకులు పిలుస్తుంది, రండి ఇక్కడ ఆహారం ఉంది, నాకు రూపం ఎత్తుకు, నీకొక. మనం ఏం చేస్తాం? ఇప్పుడే తినే టైంలోనే వచ్చిరిల్లు. బయటికి అనకపోయినా కొంచెం ఉండాలి, మా ఆయనకైనా అవుతుందిలే అనుకుంటే, ఏదో మా పిల్లలు మేమంతగా పావు కేజీ తెచ్చుకున్నాం ఇద్దరమని, ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా అనుకుంటాం. సరే ఆయన కడిగా సరైన తీసుకున్నాం, ఆ మనసు రాదు. కానీ కాకి యొక్క మంచి లక్షణం అది. తర్వాత కాకికున్న స్వభావం ఏంటంటే, ఏదైనా తన తోటి కాకి చనిపోతే అన్ని కాకులంతా వచ్చి ఏడుస్తాయి, బాధలో పాలు పంచుకుంటాయి. మనమైతే బాగా జరిగింది అట్లే జరగాల కదా. ఆ కాకిని తీసుకొని వెళ్ళి ఆ కాకి కనబడనంత వరకు అరుస్తాయండి. కాబట్టి ప్రియులారా, అలాగున మనము ఇలాగ స్వభావాలు మార్చబడ్డాయి. కాకి వలె మన జీవితం మార్చబడింది. ఈనాడు ప్రభువును మనం కలిగి ఉన్నాం. అందుకనే నూనెతో నా తలను అంటియును, ప్రతిష్ఠిత. తర్వాత నాలుగవది ఏమంటున్నాడు? నా గిన్నె నిండి, అమ్ముడు నా గిన్నె నిండి పొర్లుచున్నదంట. నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుచున్నది. అంటే ఏంది అర్థం? సమృద్ధి అయిన జీవం. నా గిన్నె నిండి పొరులుతున్నదంటే అర్థం ఏమి? సమృద్ధి అయిన జీవం. అయిపోదు పిండి, నూనె అయిపోదు, ఎప్పుడు కూడా ఏది కొరత అయినటువంటిది ఉండదు. ప్రతి అవసరం మనకు తీర్చబడుతుంది. దేవుడే మన అక్కరను తీరుస్తాడు. ఇది సమృద్ధి అయినటువంటి జీవం. అందుకని యేసుప్రభు అన్నాడు మత్తయి యోహాను సువార్త 10:10, నా గొర్రెలకు జీవం ఇచ్చుటకు వాటికి సమృద్ధిగా జీవం ఇచ్చుటకు నేను వచ్చిన్నా. సమృద్ధిగా ఇవ్వడానికి. దేవుడు ఎప్పుడు కూడా మనకి తక్కువ అనేది చేయడు, సమృద్ధిగా ఇస్తాడు. అందుకని సమృద్ధిగా ఉండాలంటే, సమృద్ధిగా ఇవ్వాలంటే మనం ఒక పని చేయాలి. మళ్ళీ 3:10 అంటాడు, ఏమన్నాడు? నీ 10వ భాగమంతయు నీ ప్రతిష్టార్పణలో నీవు తీసుకొని వచ్చి నా మందిరములో నీవు పెట్టుము. తర్వాత ఏమన్నాడు? చదవండి అన్నమాట. 10వ వచనం, మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగములో మీరు నా మందిర సమృద్ధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాక్యాలు విప్పి పట్టరాని మన చేతుల కష్టాన్ని కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆయనకేం తక్కువైంది అంటే, ఆయన శ్రీమంతుడు, ఆయనకేం తక్కువ కాలే. కానీ కొద్దిగా అడుగుతున్నాడు మన నుండి. ఏమడుగుతున్నాడు? కొద్దిగా.
అది తన ఇంట్లో ఆహారం ఉండేదానికి, సమృద్ధి ఉండేదానికి. ఈరోజు తినే ఆహారం ఎంతో, ఆ బియ్యం ఎంతో, ఆ ఖర్చు ఎంతో, అదే కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు రోజు తినే ఒక పూటలో అదెంతో, అదే కోరుకుంటున్నాడు. పట్టరాని దీవెనలు, సమృద్ధి ఇస్తాడు. అందుకని సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి ద్వితీయోపదేశకాండం 28, 11, 12. స్పీడ్గా చదవండి, చివరికి వచ్చేసినాముగా. త్వరగా చదవాలి మీరు. 11, 12, 28, 11, 12. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని దేశంలో నీ గర్భఫలమును, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. సమృద్ధి, దేవుడు సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధి చేత ఉజ్జీవింపజేస్తాడు. పిల్లల విషయంలో, పంటల విషయంలో, పొలాల విషయంలో, పశువుల విషయంలో. ఏమైనా చిన్న చిన్న ఆటలు ఉన్నాయనుకో, దాన్నే దీవిస్తాడు. దాంట్లోదే నువ్వు ప్రభుకు ప్రత్యేకంగా నమ్మకంగా ప్రభు నిన్ను దీవించే విధానం నువ్వు చూస్తావు. నీ పిల్లలు నీవు దీవించబడతావు. అందుకని సమృద్ధి అయినటువంటి జీవం. కీర్తన 36, 8. త్వరగా చదవండి, స్పీడ్గా అయిపోయింది ఇంక మనం. కీర్తన 36, 8. నీ మందిర సమృద్ధిలో నుండి వారిని సంతృప్తి పొందుతున్నారు. దేవుని సమృద్ధిలో నుండే నీకు సమృద్ధి. తర్వాత ఇప్పుడు చూస్తే కీర్తనలో ఏమంటున్నాడు? ఆఖరి వచనం చదవండి. కీర్తన 23 ఆఖరి. నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నాయి. అంటే ఏంది? నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములు అంటే అర్థమేమి చెప్పండి? అర్థమేమి? ఆశీర్వాదం. దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడు. అందుకనే మనం దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 1:3 అంటాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధముగా పరలోకములో ఏమంట ఈ భూమి మీద మనకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చినాడంట. ఏ ఆశీర్వాదం? ప్రతి ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం నేను పొందాము. ఇక ఆఖరి భాగం చూడండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఎక్కడంట? చిరకాలము అంటే ఏంది? ఇది దేని గురించి మాట్లాడుతుంది? ప్రభుతోనే మనం ఉంటాం, ప్రభుతో నివాసం చేస్తాం, ప్రభులో మనం ఉంటాం. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభుతో మనం ఉంటాం. అందుకని 84 కీర్తనలు 3వ వచనంలో అంటాడు, వాన కోకిలికి పిల్లలు పెట్టుటకు నీ బలిపీఠం యొద్ద నివాస స్థలము దొరికి. కాబట్టి ఆ భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించి